రోజుల నుంచి ఇక్కడే ఉన్నావా నాన్న నువ్వు? అవునయ్య గారు. అవునన్నా, ఇక్కడే ఉన్నా అన్నా. మూడు రోజుల నుంచి తిన్నావా? మరి ఏం తినలేదన్నా. మూడు రోజుల నుంచి స్నానం చేసావా? చేయలేదన్నా. స్నానానికి వెళ్తే మీరెక్కడ మిస్ అయిపోతారో. ఈ సాక్ష్యం సాక్షాత్తు యేసన్న గారే తన నోటితో అనేకమైన సభలలో చెప్పాడు. ఆయన నమ్మకత్వాన్ని చూసి యేసన్న గారే గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట. యేసన్న గారు పరిచర్య చేస్తున్నటువంటి తరుణంలో భీమవరంలో మీటింగ్ జరుగుతున్నాయి. 3 రోజుల సభలు. భీమవరం సభలు జరుగుతున్నటువంటి తరుణంలో అన్నకొక చిన్న కారు ఉండేదంట. చాలా అలసిపోయేవాడు. ఆ కారులో వెళ్ళడానికి రెడీ అవుతున్న తరుణంలో, అరే సభలు అనుకున్నాం కదా, అక్కడ చక్కని బాక్సులు లేవు అని చెప్పి ఒక పాస్టర్కి ఫోన్ చేశాడంట. ఒక బ్రదర్కి ఫోన్ చేసి ఏమనంటే, నానా, నేను తాడేపల్లిగూడెం మీద నుంచి వెళ్ళి భీమడోలు మీద నుంచి వెళ్ళి భీమవరం వస్తున్నాను. అక్కడ 3 రోజులు సభలు ఉన్నాయి నాన్న. సో 250 బాక్సులు ఉన్నాయి కదా నీ దగ్గర, ఆ 250 బాక్సులు తీసుకొని భీమడోలు అక్కడ మామిడి చెట్టు ఉంది కదా, దాని కింద కూర్చో, నేను వచ్చేస్తా. అక్కడుండు, నిన్ను కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతా అని చెప్పి అన్నాడంట. అయితే యేసన్న గారు ఆన్లైన్లు ప్రేయర్లు చూసుకొని చాలా మీటింగ్స్ అలసిపోతున్నాడు. అలసిపోయినటువంటి తరుణంలో యేసన్న గారు ఆ కారులో ఇలా చిన్నగా ఒరిగాడంట. అలా చిన్నగా ఒరిగిన తరువాత ఆ భీమడోలు దాటిపోయాడు. భీమవరం వచ్చేసాడు. భీమవరం వచ్చేసి అక్కడ మీటింగ్ దగ్గరికి వచ్చేసాడు. అయ్యా భీమవరం వచ్చేసామయ్యా, దిగండి అనగానే అయ్యగారు దిగిపోయారంట. సాయంత్రం మీటింగ్ చూసుకున్నాడు. 3 రోజుల సభలు. మంచి బాక్సులు ఉంటే బాగుండు, మంచి సౌండ్ ఉంటే బాగుండు అనుకున్నాడంట. చాలా గంభీరమైనటువంటి ఆరాధన జరిగింది. ఆరాధన కంప్లీట్ చేసుకొని మరలా తిరుగు ప్రయాణంలో వస్తూ ఉన్నాడంట. అయితే భీమడోలుకు రాగానే ఒక వ్యక్తి మాసిపోయిన బట్టలతో చింపిరు జుట్టు వేసుకొని ఒక చెట్టు కింద ఇలా తూలిపోయి ఉన్నాడంట. అరే ఈ చెట్టు కింద తూలిపోయి ఉన్న వ్యక్తి ఎవరైనా అనగానే, అర్రే ఈ బాబుకు నేను చెప్పాను కదా, బాక్సులు తీసుకొని ఆ చెట్టు కింద ఉండమని చెప్పాను కదా, అయ్యో నేను మర్చిపోయానే అని చెప్పి కారు పక్కగా ఆపగానే ఆ వ్యక్తి హారన్ కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి, యేసన్న గారు మీరు చెప్పినప్పుడే వచ్చేసినానయ్యా నేను. భయపడుతున్నాడంట. యేసన్న గారు ఏదైనా అంటాడేమో అని చెప్పి భయపడిపోతున్నాడంట. అయ్యా మీరు 3 రోజుల క్రితమే చెప్పినప్పుడే వెంటనే ఇక్కడ వచ్చి ఉన్నానయ్యా నేను. అయ్యా నా తప్పేం లేదయ్యా. యేసన్న గారు ఒక్క మాట మాట్లాడలేదంట. గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నావా నాన్న నువ్వు? అవునయ్య గారు.
అవునన్నా, ఇక్కడే ఉన్నా అన్నా, 3 రోజుల నుంచి. తిన్నావా? మరి ఏం తినలేదన్నా. 3 రోజుల నుంచి స్నానం చేసావా? చేయలేదన్నా. స్నానానికి వెళ్తే మీరు ఎక్కడ మిస్ అయిపోతారో, ఎక్కడ వచ్చి వెళ్ళిపోతారో అని భయముతో 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా అన్నా. ఆమేన్. ఈ సాక్ష్యం సాక్షాత్తు యేసన్న గారే తన నోటితో అనేకమైన సభలలో చెప్పాడు. కొట్టు గట్టిగా చెప్పండి. నాకు తెలిసి నమ్మకత్వంలో ఇతని వంటి వాళ్ళు ఇంకా ఉండరేమో. మనం ఉంటామా అండి? మనం ఉంటామా? సేవకుడు ఫోన్ చేస్తున్నాడంటే ఫోను లిఫ్ట్ చేయని వాళ్ళు కొంతమంది. సేవకుడు రమ్మంటే సేవకుడు వచ్చి వెయిట్ చేసే గంటలు వెయిట్ చేయాలి. సేవకుడిని వెయిట్ చేయించుకుంటారు. సేవకుడి మాటకు విలువీయరు. సేవకుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారిలో చలనం ఉండదు. ఆమేన్. దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? అబ్రహాం అన్న హోసన్న జాన్ వెస్లీ అన్న బర్త్డే అయితే నేను రాజమండ్రి వెళ్ళా. మీరందరూ చూసే ఉంటారు. హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ అన్న బర్త్డేకి నేను, షాలేం బ్రదరు, సాహిత్య సిస్టరు, మమ్మీ అందరం వెళ్ళినాం. నాకు మాట్లాడడానికి గ్రీటింగ్స్కి టైం ఇచ్చారు. రమేష్ అన్నకి ఇచ్చారు. రమేష్ అన్న మాట్లాడుతూ అన్నమాట, యేసన్న గారు ఒక్క మాట చెబితే చాలు, ఆ స్థలంలో మీటింగ్ ఉందనగానే వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడే ఉండేవాళ్ళం. స్టేజి బల్లాల కింద పడుకునే వాళ్ళం. తినడానికి తిండి ఉండకపోయేది. హోటల్స్ లేవు. అదే గ్రౌండ్లో, అదే అడవిలో పడుకునే వాళ్ళం. కొన్నిసార్లు స్నానం చేసేవాళ్ళం. కొన్నిసార్లు స్నానం కూడా ఉండేది కాదు. మాసిపోయిన బట్టలతోనే కీబోర్డ్ దగ్గర వెసలన్న కూర్చునేవాడంట, సౌండ్ దగ్గర బ్రెడ్ అన్న కూర్చేవాడంట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య. తిండి ఉండకపోయేది. మళ్ళీ యేసన్న గారు వెళ్ళిపోయిన తర్వాత బల్లాలు మోయడం దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి అన్నీ ఎట్టి చాకిరి వాళ్ళు చేశారు. కాబట్టే ఈరోజు కొన్ని లక్షల మంది ప్రజల ముందు మైక్ పట్టుకొని ఆరాధించే అవకాశాన్ని పొందుకున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అది ఒక కృప. ఆమేన్. లక్షల మంది ప్రజల ముందు మైక్ పట్టుకొని ఆరాధించే కృప. లక్షల మంది ప్రజల ముందు ఇలా నిలుచొని వాక్య ఉపదేశం అందించే కృప. అది మనుషులిస్తే రాదు. అది మనుషులిస్తే రాదు. దేవుడి వాలే. ఆమేనండి. అది దేవుడి వాలి. ఈరోజు చాలా మంది అనుకొని ఉంటారు, ఆ భీమడోలు దగ్గర వెయిట్ చేస్తున్న పాస్టర్కి ఈయనకు పిచ్చి పట్టింది అని. ఆమేన్. ఆయన నమ్మకత్వాన్ని చూసి యేసన్న గారే గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్క వ్యక్తి 40 రోజులు ఉపవాసము ప్రకటించుకుంటే 23 లక్షల మంది ఒక్క చోట కూడి ఆరాధించే గొప్ప రివైవల్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసన్న గారు ఏ స్థలములోనైతే పాకగట్టాడో, ఏ స్థలములోనైతే కొంచెం అన్నము కోసం ఏడ్చాడో, అదే స్థలములో దేవుడు ప్రపంచ నలుమూలల నుంచి దేవుడు జనాలను నడిపించాడు. కొట్టు గట్టిగా చెప్పడు.
ఆమేనండి. జస్ట్ దేవునికి కొంచెం నమ్మకంగా నిలబడితే చాలు. దేవునికి కొంచెం నమ్మకంగా నిలబడితే చాలు. సేవకునికి నమ్మకంగా నిలబడితే చాలు. మనుషుల వైపు చూసి మనం ఆగిపోవద్దు. బంధువుల వైపు చూసి మనం ఆగిపోవద్దు. ఆమేన్. వాళ్ళ వైపు చూసి వీళ్ళ వైపు చూసి మనం ఆగిపోవద్దు. కొంతమంది లూసిఫర్ బిడ్డలు ఉంటారు. వాళ్ళ సంతానమే సర్ప సంతానం. ఏం సంతానం? ఒక చెల్లెమ్మ తగ్గించుకొని బాత్రూమ్ కడుగుతుంది. ఏటే బాత్రూమ్ కడుగుతున్నావేట్నవా? ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేసినావు నువ్వు బాత్రూమ్ కడుగుతావా? ఛీ, ఏ సంతానం ఇది? సర్ప సంతానం. అలాంటి లూసిఫర్ బిడ్డలు ఉంటారు. పరిచర్య చేయకుండా వెనక్కి లాగే వాళ్ళు చెడిపోవడమే కాకుండా అనేక మందిని చెడగొడతారు. అలాంటి వారి మాట వినడానికి వీలు లేదు. ఆమేనండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెల్లెమా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తమ్ముడు. కొంచెం నమ్మకంగా ఉంటే ఎవరి ముందైతే తల దించుకున్నావో వాళ్ళ ముందే నీ తలను దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్.